సకల మతాలు దేనికోసం వెతుకుతాయి చెప్పనా? పాప క్షమాపణ కోసం వెతుకుతుంది. సకల మతాలు కూడా దేనికోసం వెతుకుతుంది తెలుసా? పాపము పోగొట్టుకునే దానికోసం వెతుకుతుంది. రంజాన్ నెలలో ఉపవాసం ఉండేది పాపం పోవడానికి, తీర్థయాత్రకు పోయేది పాపం పోవడానికి. ఈనాడు కొంతమంది ఏం చెప్తారు తెలుసా? మా ధర్మం పాపం ఉందని చెప్పలేదు, ఈ క్రైస్తవులే మనిషిని పాపులు చేస్తారని చెప్తున్నారు. కానీ చిన్న పూజలో సైతము పాపం పాప కర్మణ పాపత్మ పాప సంభవాత్మ ఇమాం కృపయా దేవా శరణాగత వత్సల అనిలా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ చదువుతారు ప్రతి గుళ్ళో చిన్న పూజలో. ఇప్పుడున్న కొంతమందిని అడిగితే ఏం చెప్తారు తెలుసా? వారి స్వార్థ ప్రయోజనం కోసం భూదానం చేస్తే, గోదానం చేస్తే, అన్నదానం చేస్తే నీ పాపములు పోతాయని చెప్తున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తున్నా తెలుసా? నపుణ్యం దాన ధర్మస్య అని చెప్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసే పుణ్యాలు, నువ్వు చేసే కార్యక్రమాల వల్ల నీ పాపం పోదు అని చెప్తుంది. దేవుడే దారి చూపించాలని అన్ని చెబుతాను. అందుకే వేద ఋషులు సైతం ఏం చెప్పారు తెలుసా? అసతోమ సత్కమయ సమతోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ్య ఓం శాంతి శాంతి అని చెప్తారు. అంటే వారు సైతం వెతికినది ఏంటో తెలుసా? పాప క్షమాపణ.